హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే ఈ వీడియోలో మనం బ్లాగింగ్ కోసం అయితే ఒక గోప్రో అయితే తీసుకోవడం జరిగింది. సో తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ తోటి అయితే తీసుకోవడం జరిగింది కెమెరా. మీరైతే లాస్ట్ ఎండింగ్ లో దీని విజువల్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఏ విధంగా పిక్చర్ క్వాలిటీ కూడా ఏ విధంగా వస్తుందో కూడా మీరైతే వీడియోలో అయితే చూస్తారు. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ కెమెరా అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. అది కూడా ఎలా ఉంటుందో, దాంతో పాటు ఏమేమి యాక్సెసరీస్ అయితే రావడం జరిగిందో మీరైతే వీడియోలో అయితే చూడొచ్చు అన్నట్టు. ఇదైతే మన యొక్క మోటో బ్లాగింగ్ కోసం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోండి. తక్కువ బడ్జెట్ లో కొత్త యూట్యూబర్స్ అందరికి ఈ కెమెరా అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి. ఇదే మనం తీసుకున్న ఫ్లిప్కార్ట్ తీసుకున్న కొత్త యాక్షన్ కెమెరా 5G ఓజీ అన్నట్టు కంపెనీ పేరు. ఓజీ వాళ్ళ 5G 5K మన అల్ట్రా తోటి ఇదైతే రావడం జరుగుతుంది. హెచ్డి కెమెరా మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా అన్నట్టు. ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇప్పుడైతే నేనైతే దీన్ని అయితే కట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనమైతే దీన్ని కట్ చేసి ఓపెన్ చేద్దాం. అయితే కెమెరా అయితే ఓపెన్ చేస్తున్నాం కదా, కట్ చేయగానే మనకైతే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనమైతే అన్బాక్సింగ్ అయితే చేసాం కదా, ఇదే మన యొక్క కొత్త కెమెరా. చూస్తురా, ఓజీ OnePlus 48 మెగాపిక్సెల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యాక్సెసరీస్ అన్ని ఇక్కడ ఇచ్చారు. మనకు దాదాపు 20 యాక్సెసరీస్ అయితే ఫ్రీగా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మనకు 170 డిగ్రీల వైడ్ యాంగిల్ తోటి వీడియో తీసుకోవచ్చు. 4x జూమ్ చేసుకోవచ్చు. వైఫై ఉంది, వైఫై షేరింగ్ ఉంది. టచ్ మొత్తం ఈ కెమెరా అయితే మనకు టచ్ తోటి అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హెచ్డి కెమెరా, అల్ట్రా క్లియర్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. సో బ్యాటరీ లైఫ్ టైం వచ్చేసి 1 month నుంచి 110 నుంచి 130 వరకు అయితే బ్యాటరీ అయితే ఉన్నది. అలాగే స్పీకర్ కూడా ఉంది. అలాగే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్టర్నల్ సపోర్ట్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు చాలా కార్డులలో మైక్రో ఎస్డి కార్డు ఉంటుంది. ఇందులో ఎస్డి కార్డు పెట్టుకున్నా సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే మనకు ఫ్లిప్కార్ట్ అయితే ప్యాకింగ్ అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ మనకైతే ఇక్కడ డో నాట్ బ్రేక్ అని ఉన్నది. దీన్ని అయితే ఓపెన్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. చూడొచ్చు గైస్, ఇందులో ఏమేమి వచ్చాయి కూడా. ఓ వావ్, దీంతో పాటు మనకు సూట్ కేసు కూడా రావడం జరిగింది గైస్. ఇక్కడ చూసారా, సూట్ కేస్ చిన్న చిన్నగా హ్యాపీగా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద బ్యాగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇందులో చూసుకుంటే మనకు దీన్ని ఏమి ఇచ్చారంటే మేకింగ్ లైవ్ ఈజీ అని ఇచ్చాను. ఓజీ OnePlus కెమెరా చిన్న చిన్న పిల్లలు పట్టుకుపోయేటట్టు చాలా బాగుంది కెమెరా అయితే. చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు అన్బాక్సింగ్ అయితే బాగుంది. దీని మీద మనకు ప్లే స్టోర్ లో వీళ్ళ యాప్ కూడా ఇచ్చారు. దీని యాక్సెసరీ అయితే ఎంఆర్పి కూడా ఇచ్చారు. దాదాపు 17,000 ఉంది. ఇది మనకు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మనం దీన్ని అయితే చూద్దాము. ఇక్కడ మనం దీంతో జిప్ కూడా ఇచ్చిండు. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే ఇందులో యాక్సెసరీస్ గా ఇగో మనకైతే వీళ్ళు అయితే ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూసుకోవచ్చు. బుక్లెట్ ఇచ్చారు. ఇందులో యాక్సెసరీస్ ఒక మైక్ ఇచ్చడం జరిగింది. మైక్ కూడా రావడం జరిగింది. కెమెరా అయితే చాలా బాగా ఇచ్చిండు. ఇక్కడ చూసుకోవచ్చు. కెమెరా మనకైతే ఇక్కడ అన్ని ఓపెన్ మీద టేబుల్ మీద పెడతాం. చూసుకోవచ్చు. నాకు బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యాక్సెసరీస్ అయితే చాలా వచ్చాయి. ఇవన్నీ యాక్సెసరీస్ అయితే బగ్గిచ్చిండు గైస్. ఇక్కడ చూసుకుంటే దాదాపు 20 వరకు అయితే యాక్సెసరీస్ అయితే రావడం జరిగింది. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో కింద పడ్డది. ఇక్కడ చూసుకుంటే మనకైతే దాదాపు 20 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకైతే ఒక ఎక్స్టర్నల్ మైక్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మైక్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మైక్ కూడా మనం అయితే ఓపెన్ చేసి ఇవన్నీ చూసుకోవచ్చు. కేబుల్, అలాగే ఇక్కడ క్లాత్ కూడా ఇచ్చాడు. షైనింగ్ క్లాత్ మంచిది దీన్ని కెమెరా చూసుకోనికి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు బుక్లెట్ ఓజీ ONE అయితే మనకు డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే థ్యాంక్ యూ. మనకు ఈ ఫోన్లో నుంచి మనం అయితే దీన్ని తీసుకోనికి మనకైతే వీళ్ళు కూడా ఇచ్చారు. అలాగే బుక్లెట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ బుక్లెట్ చూసుకుంటే ఓజీ ONE యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. 5K అల్ట్రా కదా కెమెరా. సో దానికి సంబంధించింది అయితే మనకైతే మొత్తం రావడం జరిగింది అన్నట్టు. ఈ విధంగా ఇందులో మనకు సీ టైప్ కేబుల్ కూడా మైక్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతిదీ కెమెరా దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే విధంగా ఇచ్చాడు. దీనైతే పక్కన పెట్టి మన కెమెరా అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు దీనిలో ఏమొచ్చాడో మనం సపరేట్ గా విడివిడి అలాగలాగా పెట్టేద్దాం. ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు గాయస్. మైకు, ఏసీ టైపు కెమెరా ఇవన్నీ ఇచ్చిండు. ఇవి మనకు వచ్చిన మొత్తం టోటల్ యాక్సెసరీస్ అయితే ఇవి. ఇక్కడ మనకు వాటర్ ప్రూఫ్ కదా. సో ఇందులో మనకు నీళ్ళల్లో దీనిలో ఏంటంటే మనకు 30 నిమిషాల వరకు 30 feet వరకు మనం ఎంతైనా డౌన్కి వెళ్ళినా కానీ మనకి ఏం కావాలి ఈ కేసు అనేది యూజ్ చేసుకొని. దీని అన్బాక్సింగ్ దీంట్లో కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు. కెమెరా అయితే మనకైతే రావడం జరిగింది. బుడ్డగా ఉంది గాయస్. చూస్తున్నారు కదా, మా అంటే 2 ఇంచులు ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 2 inches మాత్రమే మనకి కెమెరా అయితే ఉంది. దీనికి కెమెరా కూడా మనకు స్టిక్కర్స్ అయితే ఫ్రంట్ కూడా సెన్సార్ మన ఇవి ఉన్నాయి.
చూసుకొని దీనికైతే పవర్ ఇదే తీసేద్దాము. ఈ విధంగా కెమెరా ఇక్కడ కూడా ఇచ్చారు. ఇది మన యొక్క బుడ్డ కెమెరా చూసురా ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇదే కెమెరా తోటి మనం అయితే ఎగ్జాంపుల్ ఒకటైతే చేద్దాము. ఇక్కడ దీన్ని అయితే ఆన్ చేద్దాము. ఆన్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇక్కడ మోడ్ అని కనిపిస్తుంది బటన్. ఈ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకైతే వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా ఇది కెమెరా, మనకైతే ఇందులో చూసుకోవచ్చు కెమెరా ఏ విధంగా ఉందో. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కెమెరా అయితే. మనకు బయటకు కూడా చూసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇందులో నుంచి చూసుకుంటే కెమెరా ఎట్లా అనిపిస్తుంది, బయట ఏ విధంగా ఉందో మొత్తం చూసుకోవచ్చు అన్నట్టు సింపుల్గా ఇలా అయితే ఉన్నది కెమెరా. కెమెరా మనకి ఇందులో సెట్టింగ్స్ కూడా చాలా ఇచ్చాడు. ఇక్కడ వీడియో వేసినట్టు ఇక్కడ మనకు మెమరీ కార్డు పెట్టుకునేది కూడా ఇచ్చారు. మెమరీ కార్డు అయితే నేను పెట్టేశాను. ఇక్కడ మెమరీ కార్డు కూడా ఇందులో అప్లోడ్ చేశాను. ఇది అవుట్పుట్ హెచ్డి అవుట్పుట్ అన్నట్టు. ఇది మైక్ పెట్టుకునేకి మనకు మైక్ ఇచ్చాడు కదా గైస్. ఈ మైక్ సి టైప్ మైక్ అన్నట్టు. నార్మల్గా అయితే మనకు వేరే మైక్లు ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ సి టైప్ మైక్ అన్నట్టు. ఈ మైక్ అనేది ఇందులో పెట్టుకొని మనం మాట్లాడితే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇలా హాయ్ బవర్ యూ అని మాట్లాడచ్చు అన్నట్టు. ఇందులో ఈ విధంగా ఉంది మైక్ అయితే. నేను తీసేద్దాం, పెట్టడం లేదు. ఇది కెమెరా మనకైతే ఇది ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ కూడా కెమెరా అయితే ఉంది గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చాడు. ఇక్కడ 4 బటన్ సైడ్కు, ఇక్కడ సైడ్ బటన్ 2 సార్లు కిందికి వస్తే మనకు ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ చూస్తురా ఇదే మన యొక్క ఫ్రంట్ కెమెరా. ఇక్కడ మీరు చూస్తారు కదా గైస్, ఇది ఫ్రంట్ కెమెరా. ఇప్పుడు ఫ్రంట్ అయితే మనకు చూపించడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఫోన్ అయితే చాలా ఇది గోప్రో కెమెరా అయితే చాలా బాగుంది. ఇందులో 5K వరకు సపోర్ట్ ఉంది. అలా వైఫై షేరింగ్ కూడా ఉంది. ఇందులో మీరు వైఫై షేర్ చేయాలన్నా కూడా చేయొచ్చు అన్నట్టు ఈ గేమ్లో దీనిలో. కాబట్టి ఎవరు కూడా మిస్ అయ్యి చేసుకోకండి. ఇందులో అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ మీరు చూస్తురా ఇది కెమెరా మనకు వచ్చేసి దీనికి వచ్చిన యాక్సెసరీస్ అన్నట్టు ఇవన్నీ. సో ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మనమైతే ఇందులో ఏ విధంగా వర్క్ అవుతుందో చూస్తాం చూడండి. ఫొటోస్ అయితే తీస్తున్నాం కదా చిన్న బుడ్డ కెమెరా తోటి చూసుకోవచ్చు. కెమెరా మీకు పిక్స్ అయితే లాస్ట్ ఎండింగ్ పెడతాను, అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లారిటీ కూడా పిచ్చ క్లారిటీ వస్తుంది. కెమెరా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కెమెరాలో కూడా చూడవచ్చు. ఇక్కడ ఇందులో నుంచి ఇక్కడ నార్మల్గా అయితే ఈ ఫోన్లో కెమెరాతో దీంట్లో అయితే ఉంచడం లేదు, బట్ క్లారిటీ అయితే పిచ్చ క్లారిటీ ఉంది గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో సౌండ్ కూడా ఈ విధంగా అయితే మీరైతే చూసుకోవచ్చు అన్నట్టు. గైస్ ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇదైతే మనమైతే గోప్రో నుంచి అయితే వీడియో అయితే తీసుకున్నాము. ఈ కెమెరా నుంచి వెళ్ళి క్లారిటీ అయితే చూసుకోవచ్చు ఎట్లా వచ్చిందో. మా వాడు అయితే చూస్తురా, ఇక్కడ మన వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఆడుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ అయితే చూసుకోవచ్చు గైస్ ఎట్లా ఉందో. ఇది మా ఊరు ఎట్లుందో చూడండి. ఇది అయితే తడకపల్లి విలేజ్. ఇక్కడ ఎట్లుందో చూడరు. ఇక మా వాళ్ళు ఆడుకోరు. క్లారిటీ అయితే మంచిగా ఉందని అనుకుంటున్నాను, మీరే చూసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా అయితే క్లారిటీ గోప్రో విజువల్ అయితే చూసుకోవచ్చు ఎట్లుంది. ఇది గ్రీనరీగా చుట్టుపక్కల ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్రంట్ కెమెరాతో అయితే వీడియో అయితే చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతో మీకు ఎలా వస్తుందో మీరు అయితే చెప్పండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ కెమెరాతో అయితే వీడియో అయితే చేస్తున్నాం కదా. సో ఈ చిన్న కెమెరాలో మనం అయితే వీడియో అయితే చేస్తున్నాము. వితౌట్ మైక్ తోటి చేస్తున్నాం. ఇప్పుడు మైక్ పెట్టి మనకు సి టైప్ మైక్ పెట్టి ఎలా ఉంటుందో కూడా మీకు చూస్తాను, మీరు చూసుకోవచ్చు అన్నట్టు. వాయిస్ వీడియో అయితే చాలా బాగా వస్తుంది. క్లారిటీ అయితే నాకైతే నచ్చింది. ఇక్కడ చూసుకున్న కూడా తెస్తుంది. ఎందుకు ఇలా మా తెలంగాణ భాష అయితే ఇట్లా ఉంటుంది, మీరు ఎట్లా అనుకుంటున్నారో తెలియదు కానీ ఇదైతే మంచిగా క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నా. చుట్టూ అయితే చూసుకోవచ్చు ఎట్లుందో. ఇక్కడ ఏ విధంగా ఉందో మన గ్రీనరీగిన. ఇప్పుడైతే మనమైతే సి టైప్ మైక్ అయితే ఇప్పుడు ఇందులో మనమైతే పెడుతున్నాను. ఇప్పుడైతే గైస్ ఇప్పుడు వాయిస్ ఇప్పుడేనండి. ఇప్పుడు మనం మైక్ తోటి అయితే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మనకు ఈ యాక్సెసరీలనే మనకి కెమెరాలో అయితే మైక్ అయితే వచ్చింది కదా. సో దాంతో అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం. మా మాటలు ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయో కూడా చెప్పండి. మైక్ పట్టుకుని మాట్లాడండి, మైక్ తోటి మాట్లాడినట్టు, నార్మల్ మాట్లాడండి, స్పీకర్ లేకుండా మాట్లాడినట్టు చూసుకోవచ్చు ఎలా ఉందో మైక్ తోటి కెమెరా కూడా. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ కెమెరాతో చూపించాను, ఇప్పుడు బ్యాక్ కెమెరాతో చూస్తాను చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ కెమెరా తోటి అయితే మైక్ తోటి అయితే మాట్లాడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన వాళ్ళు అయితే ఆడుతుర్రు. ఎట్లుందిరా కెమెరా? చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. ఎట్లుంది హరీష్ కెమెరా? ఎట్లుంది అనిల్ రెడ్డి? సూపర్. అనిల్ తడకపల్లికి గ్యాంగ్ మాస్టర్ అంటారు. హల్చల్ ఉంటుంది తడకపల్లి అనిల్ అంటే. ఇప్పుడు మనం 4K అయితే వీడియో చూస్తున్నాం కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాదాపు ఎంత క్లారిటీ ఉందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మా యొక్క ట్యాంక్.
నార్మల్గా స్లో మోషన్ ఒక వీడియో చేస్తా చూడండి ఇట్లా వస్తుందో స్టార్ అని స్టార్ మనడు పోతుండు గైస్. ఈ విధంగా అయితే ఉంది కెమెరా అయితే వీడియో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఇవరిదాకా వీడియో అయితే చూపించాను కదా, అదైతే నేనైతే గోప్రోలో చిన్న మన OG OnePlus కెమెరాలో నుంచి అయితే రికార్డ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడైతే మా బిల్డింగ్ మీద నాకు ఇప్పుడు వేరే మొబైల్లో అయితే వీడియో చేస్తున్నాను కదా, ఇదైతే ఇది ఇవరిదాకా వచ్చిన వీడియో మీకు నచ్చింది అనుకోవడం. క్లారిటీ కూడా బాగుంది అందులో, మీరు చూసుకోవచ్చు. బ్యాక్లో అయితే మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళైతే అందులోంచి ఆడుతారు. మావాడైతే తిట్టోడు, తిడితే పనులు చేస్తాడు అట్లా. కానీ ఏమనుకోకండి, వీడియో అయితే నచ్చింది అనుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.